హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ పీరియడ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే లెసన్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్. సో ఈ లెసన్ వచ్చేసి 9th స్టేట్ అండ్ 9th సిబిఎస్ఈలో వెరీ ఇంపార్టెంట్ లెసన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్. సో ఈ లెసన్ కోసం మనం మాట్లాడుకునే ముందు ఒకసారి బేసిక్స్ చూద్దాం. బేసిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ వచ్చేసి, వాట్ ఈస్ కెమిస్ట్రీ? కెమిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్, its composition and its properties. సో మ్యాటర్ కోసం మనం చదివితే దాన్ని కెమిస్ట్రీ అనొచ్చు. సో కెమిస్ట్రీ అనేది ఒక సైన్స్లో ఒక బ్రాంచ్. సో ఈ కెమిస్ట్రీలో మనం ఏం చదువుతామంటే మ్యాటర్, ఇట్స్ కాంపోజిషన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. సో అంటే కాంపోజిషన్ అంటే అది ఎలా తయారైంది, వాటిలో ఏముంటాయి తెలుసుకోవడమే కాంపోజిషన్. నెక్స్ట్ ప్రాపర్టీస్, రైట్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మ్యాటర్? సో వాట్ ఈస్ మ్యాటర్ మీన్స్ ఎనీథింగ్ విచ్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ విచ్ హ్యాస్ మాస్. ఎనీథింగ్ విచ్ ఆక్యుపైస్ స్పేస్ అంటే ఏదైనా స్పేస్ని ఆక్యుపై చేసి ఉండాలి, అండ్ నెక్స్ట్ దానికి మాస్ కూడా ఉండాలి. స్పేస్ ఆక్యుపై చేయడం అంటే నథింగ్ బట్ దానికి వాల్యూమ్ ఉండాలి, అండ్ నెక్స్ట్ మాస్ కూడా ఉండాలి. సో మ్యాటర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మ్యాటర్కి ఎగ్జాంపుల్ అవుతుంది. మనం పీల్చే గాలి, తినే ఫుడ్, వేసుకునే బట్టలు, టేబుల్, చైర్, పెన్, పెన్సిల్, పేపర్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ మ్యాటర్. మరి మ్యాటర్ కాని దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ వ్యాక్యూమ్ అంటే శూన్యం. శూన్యానికి, వ్యాక్యూమ్కి వాల్యూమ్ ఉండదు, అలాగే మాస్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ మన ఇమోషన్స్కి, మన ఫీలింగ్స్కి, మన లవ్ అండ్ కేర్కి, దేనికి కూడా మాస్ ఉండదు, వాల్యూమ్ ఉండదు. సో మ్యాటర్ కాని వాటికి ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మ్యాటర్ క్లాసిఫికేషన్ చూద్దాం. మ్యాటర్ బేసిక్గా 2 types క్లాసిఫికేషన్. ఫస్ట్ వన్ ఫిజికల్ క్లాసిఫికేషన్ అండ్ నెక్స్ట్ కెమికల్ క్లాసిఫికేషన్. ఫిజికల్ క్లాసిఫికేషన్ అగైన్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఏంటంటే అవి సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. అండ్ నెక్స్ట్ కెమికల్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ నెక్స్ట్ మిక్సర్స్. సో అగైన్ ప్యూర్ సబ్స్టెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. మంచి ఇంట్రెస్టింగ్ నోట్స్ కుదిరిన వాళ్ళందరూ రాసుకోవడానికి ట్రై చేయండి. సో అగైన్ మిక్సర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, homogeneous mixers and heterogeneous mixers, right? And next, so now the question is, matter is made up of what? Next question, matter is made up of what అంటే మ్యాటర్ దేనితో తయారై ఉంటుంది? or else matter consists of what? Matter made up of nothing but tiny particles. ఏంటి టైనీ పార్టికల్స్? వీటి కోసం తెలుసుకోవడమే యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లెసన్లో ఉంటుంది. మ్యాటర్ ఇస్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్స్. సో ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్తే మన పూర్వీకులు లేకపోతే ఏన్షియంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా చెప్పారంటే అసలు మ్యాటర్ని తెలుగులో లేకపోతే పదార్థము అంటారు, హిందీలో అయితే పదార్థ అంటారు. సో ఈ మ్యాటర్ని తీసుకొని హాఫ్ కింద డివైడ్ చేయండి, అండ్ నెక్స్ట్ అలా హాఫ్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి లాస్ట్గా ఫైనల్గా ఒక స్మాల్ పార్టికల్ వస్తుంది. ఎంత చిన్న పార్టికల్ వస్తుంది అంటే విచ్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ ఫర్దర్. దాన్ని పరమాణు అంటారు అని మనకి ఎవరు చెప్పారంటే కనడ్ మహర్షి చెప్పాడు. సో ఏం చెప్పాడంటే ఆయన ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకొని దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఫర్దర్గా మనకి స్మాల్ పార్టికల్ వస్తుంది. ఇంకెంత స్మాల్ పార్టికల్ వస్తుంది అంటే దాన్ని ఇంక మనం ఫర్దర్ డివైడ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉందనుకోండి, దీన్ని హాఫ్ చేసాం, అగైన్ మళ్ళీ దీన్ని హాఫ్ చేసాం, అలా హాఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫర్దర్గా లాస్ట్గా వచ్చే చిన్న పార్టికల్ ఏదైతే ఉందో దాన్నే పరమాణు అంటారని కనడ్ మహర్షి చెప్పారు. అండ్ నెక్స్ట్ జాన్ డాల్టన్ ఆ స్మాల్ పార్టికల్స్ని ఏమన్నాడంటే యాటమ్స్ అన్నాడు. ఏమన్నారంటే యాటమ్స్. యాటమ్స్ కేమ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. ఏ వర్డ్ నుంచి వచ్చిందంటే గ్రీక్ లాంగ్వేజ్లో అటామస్ అనే వర్డ్ నుంచి వచ్చింది, విచ్ మీన్స్ అన్కట్టబుల్ ఆర్
ఇండివిజిబుల్. అన్కట్టబుల్ అంటే ఇంకా మనం కట్ చేయలేము, లేకపోతే డివైడ్ చేయలేము అని చెప్పి అన్నారనమాట. సో ఈ స్మాల్ పార్టికల్స్ని ఏమన్నారంటే యాటమ్స్ అన్నారు. సో మనం ఎలా చెప్పచ్చు అంటే యాటమ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్ అని కూడా చెప్పచ్చు. అంటే చూడండి, మనం ఏదైనా ఇల్లు కట్టాలనుకోండి, లేకపోతే గోడ కట్టాలనుకోండి, ఎలా కడతారు? గోడ ఇటుక మీద ఇటుక మీద ఇటుక జాగ్రత్తగా పేర్చి కడతారు కదా. సో మ్యాటర్ కూడా అలా కన్స్ట్రక్ట్ అవుతుంది అనమాట. అంటే అన్ని యాటమ్స్ జాయిన్ అయితే మ్యాటర్ కన్స్ట్రక్ట్ అవుతుంది. నెక్స్ట్ యాటమ్ డెఫినేషన్ చూద్దాం. Atom definition ఏంటంటే atom is the smallest particle of an element which is indivisible. గుర్తుపెట్టుకోండి, atom is. సో definition of an atom చూస్తే an atom is the smallest particle of an element which may or may not exist independently and which can take part in a chemical reaction. సో రాస్తున్నాను చూడండి. an atom is the smallest particle of an element which may or may not exist independently. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జిస్ట్ అవ్వచ్చు ఇండిపెండెంట్గా. సో ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి ఏంటి కూడా నెక్స్ట్ చూద్దాం. అండ్ విచ్ టేక్ పార్ట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్స్. అంటే ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగితే అందులో పార్టిసిపేట్ చేసేది ఏంటంటే యాటమ్స్. and which can take part in the chemical reactions. క్లాసు స్లోగా అనుకోవద్దు, ఇంట్రడక్షన్ కాబట్టి ఇంత స్లోగా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం అలా వెళ్ళే కొలది స్పీడప్ అవుదాము, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ విచ్ పార్టికల్స్ ఆర్ ఎల్స్ విచ్ యాటమ్స్ మే ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. విచ్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ అంటే ఇండిపెండెంట్గా అవి ఒక్కటి మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యే యాటమ్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ చూడండి. అందరికీ తెలుసు నోబుల్ గ్యాసెస్ ఆర్ స్టేబుల్ గ్యాసెస్. వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటారు, లేకపోతే పీరియాడిక్ టేబుల్లో చూసుకుంటే వీటిని జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. నోబుల్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ అంటే జడత్వం, అంటే మూవ్ అవ్వవు, కదలవు, రియాక్ట్ అవ్వవు. సో ఈ ఎలిమెంట్సే. ఎగ్జాంపుల్ ఏంటి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అండ్ రేడాన్. అండ్ మిగిలిన ఐటమ్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి? ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకటి వచ్చేసి మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. మిగిలిన ఐటమ్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయంటే మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతే అండ్ సో ఆన్. అండ్ నెక్స్ట్ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. కాంపౌండ్ మీన్స్ గ్రూప్. మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ కింద కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే చూడండి, ఈ 6 ఎలిమెంట్స్ మాత్రమే ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతాయి. మిగిలినవన్నీ కూడా కాంపౌండ్స్ కానీ లేకపోతే ఎలిమెంటల్ ఫామ్గా అంటే మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్గా కానీ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్గా కానీ ఎగ్జిస్ట్ అవుతాయి. సో వాటికి ఎగ్జాంపుల్స్ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్స్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ వాటర్, అమ్మోనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్ మనందరికీ తెలుసు కింగ్ ఆఫ్ కెమికల్స్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం క్లోరైడ్, సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా కాంపౌండ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మేడం ఈ యాటమ్స్ని మనం డైరెక్ట్గా చూడగలమా? గుర్తుపెట్టుకోండి, యాటమ్స్ని మనం డైరెక్ట్గా నేక్డ్ ఐస్తో అంటే డైరెక్ట్ ఐస్తో మనం చూడలేం. మరి ఎలా చూడగలం అంటే చాలా పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ ఉండాలి. చాలా పవర్ఫుల్ మైక్రోస్కోప్స్ అనమాట. అవి ఏంటంటే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్. ఎలాంటి మైక్రోస్కోప్స్తో చూస్తారంటే స్కానింగ్ టన్నలింగ్ అనే మైక్రోస్కోప్తో యాటమ్స్ని చూస్తారనమాట. స్కానింగ్ టన్నలింగ్ మైక్రోస్కోప్. స్కానింగ్ టన్నలింగ్ అనే మైక్రోస్కోప్తో చూస్తే ఎలా కనిపిస్తాయి అంటే బ్లర్డ్ ఇమేజెస్గా కనిపిస్తాయి. అవి కూడా కంప్లీట్ ఇమేజెస్గా కనిపించవు, ఒక బ్లర్డ్ స్పియర్గా కనిపిస్తుంది అనమాట. మబ్బుగా మసకగా కనిపిస్తాయి. దీన్ని షార్ట్ ఫామ్లో STM అని కూడా అనొచ్చు, STEM. అండ్ నెక్స్ట్ చూద్దాం, ఈ ఐటమ్స్ కనిపించవు, ఓకే, మరి సైజ్ చెప్పగలమా?
ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను యాటమ్స్ ఎలా కనిపిస్తాయంటే బ్లర్డ్ స్పియర్స్గా కనిపిస్తాయి అంటాం. అంటే స్పియర్ని ఎలా ఎలా మెజర్ చేస్తాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియస్. సో యాటమ్స్ని కూడా అటామిక్ రేడియస్ టర్మ్స్లో మెజర్ చేస్తారు. అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ రేడై. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నానోమీటర్స్గా చెప్తారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ నానోమీటర్స్ అంటే 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻⁹ మీటర్స్. అంటే అతి చిన్న హైడ్రోజన్, మనకు తెలుసు కదా ఎలిమెంట్స్ అన్నిటిలో కూడా చాలా, ఈ యాటమ్స్ అన్నిటిలో కూడా చాలా చిన్న యాటమ్ ఏంటంటే హైడ్రోజన్ యాటమ్. దాని అటామిక్ రేడియస్ ఎంతంటే 0.037 నానోమీటర్స్ అంట. అంటే 0 పక్కన 10 జీరోస్ వేసుకుంటే డెసిమల్ తర్వాత అంత చిన్నదనమాట హైడ్రోజన్ యాటమ్. ఓకే, అంటే హైడ్రోజన్ యాటమ్ అంత చిన్నది. ఇంకా ఇంకా యాటమ్ సైజ్ ఎలా మాట్లాడుకోవచ్చు అంటే 1 సెంటీమీటర్ లైన్లో ఎన్ని కాపర్ యాటమ్స్ పడతాయో తెలుసా? 1 సెంటీమీటర్, మన స్కేల్లో 1 సెంటీమీటర్ చూసామనుకోండి 35 మిలియన్స్ ఆఫ్ కాపర్ ఐటమ్స్ పడతాయంట. అంటే 35 మిలియన్ కాపర్ ఐటమ్స్ ఒకదాని పక్కన అలా పడుకోబెట్ట ఉంటాయి. అంటే అలా పెట్టామనుకోండి, దాని లైన్ ఎంత అవుతుందో తెలుసా? దాని లెంత్ ఎంత ఉంటుందో తెలుసా? జస్ట్ ఒకే 1 సెంటీమీటర్ ఉంటుందంట. తెలుసా? మనం కొన్ని మిలియన్స్ ఆఫ్ యాటమ్స్ని ఒకదాని మీద ఒకటి పెడితే దాని థిక్నెస్ ఎంత ఉంటుందో తెలుసా? కనీసం ఈ పేపర్ థిక్నెస్ అంత కూడా ఉండదంట. అంత చిన్న సైజ్ అనమాట యాటమ్ సైజ్. ఓకే, నెక్స్ట్. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లెసన్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.